వెంకన్న సొమ్ము ఏళ్ల తరబడి దొంగతనం చేయడం ఖచ్చితంగా నేరం. ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ దొరికింది ఒక్కసారే అయినప్పుడు, ఆ దొరికినదే శిక్ష పడతది. లేదా అన్నీ కలిపి శిక్ష చేసినా 6 నెలలకు ఏడాదికి మించి పడదు. అన్న కారణంగా పరకామణి దొంగ అయినటువంటి రవికుమార్‌ని అరెస్ట్ చేసి, ఆ తర్వాత అతని ఆస్తులు రాయించుకుని వదిలేసిన కేసు వెంకన్న స్వామి మాత్రం కరెక్ట్ పరీక్ష పెడుతున్నారు. అసలు ఆయన ఏం కోరుకున్నారు అన్నటువంటిది ఇంకా తేలట్లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తే తన డబ్బులతో రిజిస్ట్రేషన్‌కి ఖర్చు పెట్టారు. అట్లాగే అది సెటిల్మెంట్ కిందన ఏదైతే లోక్ అదాలత్‌లో పరిష్కారం కూడా అయిపోయింది. ఇప్పుడు అది తిరగతోడటం ఒక ఎత్తైతే, ఈవో రాకపోవడం మీదన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి 20,000 పెనాల్టీ వేశారు. ఏది తిరుమల తిరుపతి దేవస్థానం తరపున లాయర్‌కి. ఈవోకి ఆ డబ్బులు కట్టి ఆ తర్వాతన విచారణకి హాజరు కమ్మనమని చెప్పటం. ఇప్పుడు ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఏ నిర్ణయం తీసుకుంటుంది? గతంలో ఈవో గతంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేస్తుందా లేదా? ఇదే $1,000,000 ప్రశ్న.